11:45కి తిరుపతి వస్తున్నారు. క్షతగాత్రుల్ని పరామర్శించాలని ఆయన ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు. చాలా దురదృష్టకరం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఇది ఒక లెసన్ గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా ఎస్గ్రేషియా కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా అన్నారు. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు. సో ఇది పునరావృతం కాకుండా చూడమని చెప్పి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పటికీ ఇంతకన్నా మనం చెప్పాల్సిందేం లేదు. చాలా దురదృష్టకరం. రేపులే ఎల్లుండి పండగ ఉంది. సో మొన్న రోజు జరగటం చాలా బాధేస్తుంది. ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. దాన్ని మనం ఏం చేయలేం. దైవ నిర్ణయం. మనం ఖండించటం తప్ప, వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా జరగకుండా పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. అసలు దుర్ఘటన ఎన్ని రోజులు చోటు చేసుకున్నాక దృష్టి ఈ దుర్ఘటన ఎన్ని రోజులు చోటు చేసుకుంది? తోపులాట 3 చోట్ల తోపులాట జరిగింది. ఇది ఎన్ని రోజులు చోటు చేసుకుందని మీకు ప్రాథమికంగా ఉన్న సమాచారం? ఇదే ఒక చోటది వచ్చింది సమాచారం. ఒక లేడీ ఏదో అనీజీగా సిక్ అయితే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆ గేట్ తీశారు. ఆ గేట్ తీసినప్పుడు జనం అంతా కూడా ఒకటేసారి రావటంతో తొక్కిసలాట జరిగింది ఒక ప్లేస్ లో. మిగిలిన 2 ప్లేస్ లో ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అంత అధికారులు ఉన్నారు అక్కడ. కలెక్టర్ ఉన్నారు, ఈఓ ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ, ఎస్పీ ఉన్నారు. ఇప్పుడే అందరూ సీఎం ఆఫీస్ కానీ డీజీపీ కానీ వీళ్ళందరూ కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడటం జరిగింది. చూడాలి ఇంకా ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది చూడాల్సింది. అధికారుల మీద చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మినిస్ట్రేషన్ ఇలా కాదు, పకడ్బందీగా ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి, నాకు క్లియర్ గా లోపం కనిపిస్తుంది, మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటివి కూడా వ్యక్తం చేశారు ఆయన. రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాం. ఇప్పుడు అధికార వైఫల్యంతోనే కఠిన చోటు చేసుకున్నాను. ఏదైనా అధికారులే కదా చేసేదంతా, కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరి ముందరే. అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులు పెడుతున్నామంటే మేము చూసుకుంటామండి అది ఇది అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది.
ఇది పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు ఈ టైంలో. అంటే కుట్రకోణం ఏమైనా ఉందంట? కుట్రలు ఏమి ఉండవు అండి దీంట్లో, ఎందుకు ఉంటాయి కుట్రలు? కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ ప్యూర్లీ యాక్సిడెంట్. టీడీడీ తరఫున ఎగ్జిక్యూషన్ పట్టిస్తారా సార్? రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. గాయాలు ఉన్నాయండి. కొంతమంది ఉన్నారు, ఇంకో 20-25 మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు. రియా హాస్పిటల్లో కొంతమంది, సిమ్స్ లో కొంతమంది ఉన్నారు. చూడాలి, నేను కూడా వెళ్తాను, వెళ్ళి చూసేసి వస్తాను. అక్కడ బాగా టెన్షన్ ఉంది, అందరూ ఉన్నారు, యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. ఓకేనా? ఓకే. లో 6 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ సిబ్బంది వైకుంఠ ద్వారదర్శన టికెట్లు ఇస్తుంది. అయితే ఇక్కడ ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి తొక్కిసలాటలో మృతుల సంఖ్య 4 నుంచి 6కి మృతుల సంఖ్య పెరిగింది. ఇంకా చాలా మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది.